పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్దాం. మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఒక వరస్ట్ ఐటీ మినిస్టర్ ఉన్నాడు. ఆయన పేరు నేను చెప్పే కంటే మీకు బాగా నోటెడ్ అయినటువంటి పేరు అది. ఎందుకంటే మామూలుగా అతన్ని గుడివాడ అమర్నాథ్ అంటారు, కానీ మనందరూ కోడిగుడ్డు అమర్నాథ్ అంటారు. గుడ్లు పెట్టి పొదిగించిన చేతగాని చవట అమర్నాథ్ అంటారు కొంతమంది. ఇంకో కొంతమంది అంటే కోడిగుడ్ల మీద ఈకలు బీకేటువంటి అమర్నాథ్ అంటాడు. మరి కొంతమంది ఏమంటారంటే దావోస్కు పోరా బాబు, అంటే చలి పుడుతుంది, నాకు చలి సంకలో గడ్డలు లేచినాయి, నేను సన్నీళ్ళు పోసుకోను, నేను దేనికి పనికిరాని అప్పం బెప్పంగాని అని చెప్పేసి మాట్లాడతాడు. సరే, ఎక్కడే చచ్చావరా, మరి ఈ రాష్ట్రానికి ఏం చేసావరా, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురారంటే గత 5 ఏళ్ళలో నూడిల్స్లు, మామిడి తాండ్రాలు, అప్పడాలు, పచ్చళ్ళు ఇలాంటివి వ్యాపారాలని చెప్తాడు. మరి విశాఖపట్నంలో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాం, ఎంఓఈలు గుర్చుకున్నారు కదా, ఎక్కడ కార్యరూపం దాల్చారంటే గుడ్లన్నీ నా కిందకు వచ్చాయి, వాటిని నేను చిన్నగా బొదిగిస్తాను. 5 ఏళ్లలో ఆ వైసీపీ ప్రభుత్వ టెన్యూర్లో అది కంప్లీట్ చేయలేకపోయాడు. అందుకని ఈ మురిగిపోయినటువంటి గుడ్లు ఉన్నటువంటి అమర్నాథ్ ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నారో చూడండి. అంటే కూటమి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. దేనికి పనికిరాని భారతదేశంలో అత్యంత వరస్ట్ ఐటీ మినిస్టర్గా పేరొందినటువంటి వ్యక్తి ఆయన కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. సరే, ముందు మనోడు పెద్ద పెద్ద ప్రాసలు ప్రంచులతో డైలాగులు వేస్తున్నాడు, ఒకసారి చూడండి. వారు మాట్లాడుతూ మళ్ళీ బోతార్ నాట్ సేమ్ అంటాడు. ఏదో మాదేదో ఫ్యాక్షనిస్ట్ పార్టీ అంటాడు, వాళ్ళదేదో ఫ్లైట్ల పార్టీ అంటాడు. చాలా విషయాలు చెప్పాలి. బోతార్ నాట్ సేమ్ అంటే మీ పార్టీకి మా పార్టీకి మధ్య వ్యత్యాసం. మాది జగన్మోహన్ రెడ్డి గారు, మాది వైఎస్ఆర్ ఆశయాల నుంచి పుట్టినటువంటి పార్టీ మాది. మరి మీది వైస్రాయ్ హోటల్లో పుట్టినటువంటి పార్టీ మీది. బోత్ ఆర్ నాట్ సేమ్. లోకేష్ గారు, పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీది కేవలం బడా బాబుల కోసం, మీ తాలూకా మనుషుల కోసం పుట్టినటువంటి పార్టీ మీది. బోత్ ఆర్ నాట్ సేమ్. లోకేష్ గారు, మేము చేసినటువంటి ప్రతి పని మా పార్టీ ప్రజలకి రియాలిటీలో కనిపిస్తూ ఉంది. కానీ మీ పార్టీ కేవలం పబ్లిసిటీ పార్టీ. చూస్తారు కదా, ఆయన ఏమంటున్నాడు, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్తో పాటు మాది వైఎస్ ఆశయాలని సాధించడం కోసం పుట్టిన పార్టీ, మీది వైస్రాయ్ హోటల్లో పుట్టినటువంటి పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నాడు. సరే, నేనేమంటున్నానంటే సరే కానీ గురిగింజ దాన్ని గువ్వ కింద నలుపు తెలియదు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలంటే ఏంటి? 2004కు ముందు రాజశేఖర రెడ్డి ఎక్కడైతే హైదరాబాద్లో తనుంటున్న నివాసాన్ని నమ్ముకుంటే కానీ నేను పొలిటికల్గా సర్వే అవ్వలేనని చెప్పేసి చెప్పాడు. 2004లో కర్మగాలి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలని క్రిడ్ఫో ద్వారా కోట్ల రూపాయలని సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి. అనేకమైనటువంటి సూట్ కేస్ కంపెనీలు పెట్టాడు. పెద్ద పెద్ద కంపెనీలన్నిటికీ కూడా SEZలతోటి స్పెషల్ ఎకనామికల్ జోన్స్ అని చెప్పి వాటి దగ్గర రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు తీసుకొని ఆ భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసి ఆ కార్పొరేట్ కంపెనీలు దొడ్డిదారులు జగన్మోహన్ రెడ్డి షెల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాయి. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించడం అంటే? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల గురించి మాట్లాడటం అంటే? అరే జిడ్డు అమర్నాథ్, చెప్పు తీసుకొని కొడతాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. 2014కి ముందు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఓదార్పు యాత్రతోటి మీరు ప్రజల్లో రాజశేఖర రెడ్డి గారిని సెంటిమెంట్గా ఉంచడం కోసం వైఎస్ షర్మిలారెడ్డిని తిప్పుకున్నారు. పని అయిపోయిన తర్వాత ఆ షర్మిలా ఎవరో మాకు సంబంధం లేదు, అసలు రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పారు. ఇదేనారా వైఎస్ ఆశయాలు కొనసాగించడం అంటే? ఇంకొక మాట, పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయమ్మ చేత రాజీనామా చేయించారు. విజయమ్మ ఎవరు? రాజశేఖర రెడ్డి గారికి స్వయాన భార్య. అలాంటి భార్యను పార్టీలో నుంచి మెడబట్టుకొని బయటికి గెంటేసి మీరు ఇలా రాజశేఖర రెడ్డి ఆశయాల గురించి మాట్లాడుతున్నారా? ఇలా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు మాలో ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నావా?
మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు కడుపుకు అన్నం తింటే ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. అన్నం కాదు అశుద్ధం తిన్నావు, ఇంకేదన్నా పోరంబోకుల డొంకలంటే ఏదైనా తినొస్తే ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడుతున్నావు. ఎస్, వైస్రాయ్ హోటల్ సంఘటన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్కి వెళ్ళింది. ఆ రోజు లక్ష్మీపార్వతి అన్నా ఎన్టీఆర్ పార్టీ పెట్టింది, హరికృష్ణ గారు పార్టీ పెట్టారు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పక్షానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిలిచారు. నేను ఈరోజు మిమ్మల్ని ధైర్యంగా అడుగుతున్నా, రాజశేఖర్ రెడ్డి ఆశయాల్ని కొనసాగించే మొగోళ్ళు మొనగాళ్ళు మీరైతే. హూ కిల్డ్ బాబాయ్ అనేటువంటి ఎపిసోడు, ఎస్, కోడి మా కత్తి మాదే, బాబాయి మావాడే, మా బాబాయిని మేము చంపుకుంటే మీకు వచ్చిన బాధ ఏందిరా? మా బాబాయిని మేము చంపాము కాబట్టి మా బాబాయిని మీద ఆయన కడప సీటుకి అడ్డం వస్తున్నారని మేము చంపేశాం అని దమ్ము ధైర్యం ఉంటే మీరు మీడియా ముందుకు వచ్చి చెప్పి ఎలక్షన్స్లో రాగలిగే దమ్ముందేమో చూపించుకోండి. ఎన్నికల ముందు బాబాయ్ హత్యని వాడుకొని రాజకీయ లబ్ధి పొందినటువంటి మీరు ఎన్నికలు అయిపోయిన తర్వాత బాబాయికి అక్రమ సంబంధం అంటగట్టారు. బాబాయికే రోజుకొక రంకు బొంకు కథలు మీ కథనాల్లో రాశారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించే లఫుట్టుగాళ్ళు మీరు ఇలాంటి పనులు చేస్తారా? రాజశేఖర రెడ్డి తమ్ముడు, రాజశేఖర రెడ్డికి స్వయాన తమ్ముడు, ఆ తమ్ముడి మీద ఇలాంటి కథనాలు రాశారే, అది మీరు జగన్మోహన్ రెడ్డి అవినీతి మానస పుత్రిక సాక్షిలో, జగన్మోహన్ రెడ్డి అవినీతి దత్తపుత్రిక సాక్షి స్టూడియోలో పుంకానుగా ఆయన వివేకానంద రెడ్డి గారి మీద స్టోరీలు రాశారు. రాజశేఖర రెడ్డికి ఆశయాలు ఇలాగే చేస్తారా? అవును, ఆయన కూడా అప్పట్లో మరిచెన్నారెడ్డి గారి మీద ఒక లారీ నిండా చెప్పులు తీసుకొచ్చి ఆయన వేయించారంట. మరి చెప్పులు వేయించే అలవాటు నాన్నగారి దగ్గర నుంచి వారసత్వంగా కొత్తే వస్తుండొచ్చు. కానీ ఇంకొక మాట, అసలు నాకు అర్థం కావట్లేదు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏంటి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు? పైన కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేసిన పథకాలన్నింటినీ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి కొనసాగించాల్సి వచ్చింది. మీకు చిన్న మాట, కేంద్రం రుణమాఫీ చేస్తే దాన్ని కూడా రాజశేఖర రెడ్డి ఖాతాలో వేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి 50,000 రూపాయల రుణాలని మాఫీ చేసి మిగిలినటువంటి రుణాలు ఐదు కిస్తీలుగా చేసి 3 కిస్తీలను పే చేస్తే రాజశేఖర రెడ్డి గారు మాఫీ చేసిన రైతు బాంధవుడు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఎందుకంటే ఇక్కడ వేరియేషన్ ఏంటయ్యానంటే, డబ్బా నా కొడుకులు, డబ్బా మాటలు మాట్లాడేవాళ్ళు, సొల్లు మాటలు. అసలు నిన్ను ఐటీ మినిస్టర్ అని ఎవడన్నా రికగ్నైజ్డ్ చేశాడా? నీ లాస్ట్ 2.5 సంవత్సరం టెన్యూర్లో ఎవడైనా ఎస్ ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఎవడన్నా అన్నాడా? గుడ్డు అమర్నాథ్ గారు అని చెప్పి మాట్లాడారు. నువ్వు కూడా బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పేసి మాట్లాడుతున్నావా? నువ్వు ఎన్టీఆర్ గారికి లేకపోతే వైఎస్ఆర్కి చంద్రబాబు నాయుడు గారికి పోటీ పెట్టి మాట్లాడుతున్నావా? మీ బతుకులేంది? మీ చరిత్ర ఏంది? కోడికత్తి డ్రామా, బాబాయ్ గొడ్డలి పోటు, గులకరాయి డ్రామా, ఈ డ్రామాలన్నింటినీ ఆడి ప్రజలు చివరికి మీ డ్రామాలు నమ్మక మీకు 11 సీట్లకు పరిమితం చేసిన సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఇప్పటికి కూడా మీడియా ముందుకు వచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారా? ఈ రోజులో కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, హూ కిల్డ్ బాబాయ్ అనే దానికి సమాధానం చెప్పి మీరు ఓట్లు అడగండి, మీరు ఓట్లకి వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలే మిమ్మల్ని చెప్పులతో పండబెట్టి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, గుర్తుపెట్టుకో. నేను ఇంకొక మాట ఏం చెప్తాను, నువ్వు ఎకస్ట్రాలు మాట్లాడితే గుడ్డు పగిలిపోయిద్ది. ఇంకొక మాట చెప్పాలంటే పగిలిపోయిద్ది, గుర్తుపెట్టుకో. కాబట్టి నేను చెప్పేందంటే, నీ మొహానికి ఒక్క కంపెనీ దాని చేతగాని సన్నాసి, చేతగాని సవట, నువ్వు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావా? నీ బతుక్కి నువ్వు కాబట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. ఇంకొకడైతే ఉరేసుకొని ఒంట్లో చీము నెత్తురు ఒక తండ్రి DNA ఉంటే ఉరేసుకొని చేస్తాడు. 2.5 టెన్యూర్లో రాష్ట్రానికి ఒక కంపెనీ తీసుకురాని చేతగాని దద్దమ్మని సవటని నేను. అలాంటి చవట సన్నాసిని నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అర్హత నాకు లేదని చెప్పి ఉరేసుకొని చేస్తాడరా. మీకు కాబట్టి సిగ్గునే పదం మీ DNA లేదు కాబట్టి, అసలు కనీసం జనాలు ఊస్తారనే భయం కూడా మీకు లేదు కాబట్టి మీడియా ముందుకు వచ్చి 2.5 ఏళ్లలో మీరు పీకి చేతగాని అంట. తర్వాత ప్రభుత్వాలు వచ్చిన ఎన్ని కంపెనీలు మేమే తెచ్చాం, మావే బాధ్యత, మాయే క్రెడిట్ చోరీగాళ్ళు. తమిళనాడులో విజయ్ గెలిస్తే కూడా అది మాదే క్రెడిట్ అంట. ఎంత మీ బతుకులు? అధికారంలో ఉంటే సంపద లూటీ చేస్తారు, అధికారం పోతే క్రెడిట్ చోరీ చేస్తారు. ఈ భారతదేశంలో నెంబర్ 1 420 ఆలీబాబా దొంగల ముఠా ఏదయ్యారంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. వీళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రియలైజ్ అవ్వాలి, ఆలోచన చేసుకోవాలి. వీళ్ళ బతుకుల్లో 5 ఏళ్ల టెన్యూర్లో ఒక్క కంపెనీ రాష్ట్రంలో తీసుకొచ్చి పెట్టడానికి చేతగానే దద్దమ్ములు వీరు.